తెలంగాణ వచ్చి చాలా సంవత్సరాలు అయినప్పటికీ తెలంగాణ సినిమాలు రావడం లేదు, తెలంగాణ నటులు రావట్లేదు, తెలంగాణ డైరెక్టర్లు నిర్మాతలు రావట్లేదు. ఎందుకు తెలంగాణ సినిమా మీద ఇంత వివక్ష జరుగుతుంది తెలుసుకుందాం. మనతో పాటు నందిని సిద్ధారెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అమ్మా. తెలంగాణ వచ్చి కూడా చాలా సంవత్సరాలు అయినప్పుడు తెలంగాణ సినిమా రావడం లేదు, ఎందుకని సార్? తెలంగాణ సినిమా అనేది తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినాక ఏర్పడవలసినటువంటి అవసరం ఉండే. ఇంతకు ముందంతా కూడా ఆంధ్రప్రదేశ్ అని ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నాం గనక మనం ఎక్కువ వరకు తెలుగు సినిమా అనేదే ప్రచారంలోకి వచ్చింది, పిలుచుకున్నాం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది కాబట్టి తెలంగాణ సినిమా ఏర్పడాల్సినటువంటి లేదా నిర్మించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఎందుకు రావట్లేదు అని అంటే, ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డా కూడా ఆంధ్రప్రదేశ్ అనేదే ఇంకా చాలామంది హృదయాల్లో ఉన్నది. ఆంధ్ర ఆధిపత్యం అనేదే సినిమా ఇండస్ట్రీ మీద కొనసాగుతున్నది. ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన నిర్మాతలు, దర్శకులు, సినీ కళాకారులు, నటులు, అనేక రకాలైనటువంటి వీళ్ళంతా కూడా ఫోటోగ్రఫీ, మిగతా కళలు 24/7 క్రాఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిట్లలో ఆంధ్రులు చాలా సుదీర్ఘకాలం సినిమా ఇండస్ట్రీలో ఉండడం వల్ల వాళ్ళ యొక్క పెత్తనం లేదా ఆధిపత్యం ఇంకా కొనసాగుతుంది. అది సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఉంది దానికి. అది వదిలేస్తే ఇవాళ తెలంగాణ సినిమా రావాల్సినటువంటి అవసరం ఉంది అన్నప్పుడు మనం ప్రత్యేకంగా తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్రం వచ్చిన తర్వాత ఏర్పడిన ప్రభుత్వం తెలంగాణ సినిమా పాలసీ ఒకటి ఏర్పాటు చేసుకోవాలి. తెలంగాణ సినిమా పాలసీ ఏర్పాటు చేసుకొని తెలంగాణ సినిమాను ఎట్లా అభివృద్ధి చేయాలి, దానికి ఒక ప్రణాళిక, దానికి ఒక సలహా కమిటీ, ఇవన్నీ పెట్టుకొని తెలంగాణ జీవితం ఆధారంగా, తెలంగాణ కథల ఆధారంగా, తెలంగాణ నటులతోని, తెలంగాణ దర్శకులతోని సినిమాలు నిర్మించేటటువంటి ఒక వాతావరణం రావాలని వాళ్ళ తెలంగాణ సినిమా వేదిక అనే ఒక సంస్థ ఏర్పడ్డది. ఇది 12 ఏళ్ల నుంచి కూడా అనేక సంస్థలు వస్తున్నాయి, పోతున్నాయి. కానీ ఒక సంకల్పంతో, ఒక లక్ష్యంతో, ఒక ఉద్యమం లాంటిది ఇప్పటి వరకు కొనసాగలే. ఏ ప్రభుత్వమైనా ఆ డిమాండ్ను పట్టించుకోవాలంటే దానికి తగినటువంటి ప్రజాబలం పెంచుకోవాల్సి ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ డిమాండ్ను స్వీకరించాలంటే తెలంగాణ ప్రజల యొక్క బలం దీని వెనక కావాల్సినటువంటి అవసరం ఉన్నది. దానికోసం సినిమా వేదిక ప్రయత్నం చేయాలి. చేసినప్పుడు తెలంగాణ సినిమా వస్తుంది. జైబోలో తెలంగాణ సినిమాలో మీరు ఒక పాట రాయడం అనేది చాలా అద్భుతంగా ఉంది. అలాంటి పాటలు మేము చూడబోతున్నాం. అంటే పాటలు చూడబోతున్నామంటే తెలంగాణ సినిమా వస్తే చూడబోతారు. పాటలు రాసేవాళ్ళు తెలంగాణలో చాలామంది ఉన్నది. తెలంగాణ అంటేనే పాటల ప్రపంచం, పాటల పుట్టుక, పాటలకు పుట్టినిల్లు ఇది. కాబట్టి అనేక పాటలు ఇక్కడ రావడానికి అవకాశం ఉంది. ఒక నారాయణ రెడ్డి గారు, ఒక దాశరథి గారు, ఇట్లాంటి వాళ్ళు వచ్చినటువంటి నేల ఇది. సుద్దాల అశోక్ తేజ కావచ్చు, చంద్రబోస్ కావచ్చు, ఇవాళకి తెలంగాణ గీత రచయితలదే ఆంధ్రప్రదేశ్ లేదా తెలుగు సినిమాలో ప్రధానమైనటువంటి స్రవంతి అదే ఉంది. అయితే పాటలు అనేకం వస్తాయి. అయితే సమస్య ఎక్కడ, జైబోలో తెలంగాణలో నేను రాసినటువంటి ఆ యుగల గీతానికి లేదా ఆ గీతానికి తెలంగాణ వాతావరణం తీసుకొచ్చిన. పట్టుకుచ్చుల పువ్వు అనేది అప్పటి వరకు తెలంగాణలో లేదా తెలుగు సినిమాలోకి, తెలుగు సినిమా ప్రపంచంలోకి ఎవరు తీసుకురాలే. శంకరన్న ఉత్సాహం, ప్రేరణ వల్ల నేను పట్టుకుచ్చుల పువ్వును దాంట్లోకి తీసుకొచ్చేటటువంటి అవకాశం వచ్చింది. అట్లా అనేక మాటలు, అట్లా అనేక పోలికలన్నీ కూడా తీసుకురావడం వల్ల అది తెలంగాణ గీతంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. తెలంగాణ వాళ్లకు సినిమా పాటలు రాయరాదు అని అన్నటువంటి రోజు నుంచి తెలంగాణ పాట ఎట్లా ఉండాలనో చెప్పేటటువంటి ప్రయత్నం నేను చేశాను. అవకాశం వస్తే నేను కూడా రాస్తాను. రేపు సినిమాలు ఇక్కడ నుంచి నిర్మాణం చేసేటటువంటి ఒక దశ వస్తే తెలంగాణ నుంచి నేనే కాదు, ఇంకా అనేక మంది రచయితలు ఇక్కడ ఉన్నారు, వాళ్ళందరూ కూడా వస్తారు. తెలంగాణ వాతావరణాన్ని చిత్రించేటటువంటి ఇది వస్తుంది. నాకు చాలా సంతోషమే అనిపించేది. ఒకప్పుడు ఉండి వెనకబడింది ఏంటంటే, జీవిత చక్రం అని 80, 75, 80 మధ్యన ఎన్టీ రామారావు హీరోగా, శారద హీరోయిన్గా వచ్చింది ఒక సినిమా. దాంట్లో వరంగల్లో ఉండే జొన్న చేను కనబడుతుంది, వరంగల్లో ఆడే బతుకమ్మ కనబడుతుంది, శారదతోని బతుకమ్మ ఆడిచ్చారు. అంటే ఇట్లాంటి ఒక వాతావరణం ఎప్పుడు వస్తుంది అని అంటే తెలంగాణ సాంస్కృతిక చైతన్యం పెరిగినప్పుడు జరుగుతుంది. ఆ చైతన్యం ఇవాళ మళ్ళీ తిరిగి నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అట్లా జరిగితే తెలంగాణ పాటలు వస్తాయి, కథలు వస్తాయి, మనుషులు వస్తారు. బలగం లాంటి సినిమా ఎట్లా వచ్చింది. ఇవాళ తెలంగాణ భాష చాలా ప్రముఖంగా కనబడుతుంది. మొన్నటిదాకా తెలంగాణ భాష అంటే అది విలన్లకు, కమేడియన్లకు పెట్టేటటువంటి భాషగా ఎగతాళి చేయబడ్డటువంటి భాష. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత హీరోలకు కూడా పెడుతున్నారు, హీరోయిన్లకు కూడా పెడుతున్నారు. ఆంధ్ర ప్రాంత రచయితలు వచ్చి తెలంగాణ భాష నేర్చుకొని రాసేటటువంటి స్థితి వచ్చింది.
కానీ తెలంగాణ భాషను వాళ్ళు రాస్తే కృతజ్ఞంగా ఉంటుంది. తెలంగాణ రచయితలే రాసేటటువంటి ఒక రోజు రేపు రాబోతుంది.